హాయ్ ఫ్రెండ్స్. జుట్టు రాలిపోతుందా? ఖరీదైన ట్రీట్మెంట్స్ వేలకు వేలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదా? అయితే ఒక్కసారి ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ పోట్లీని ట్రై చేయండి. మీ ఇంట్లోనే దొరికే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మీ హెయిర్ ఫాల్‌ని తగ్గించొచ్చండి. ఖర్చు లేకుండా మీ హెయిర్ ఫాల్‌ని తగ్గించి హెయిర్ గ్రోత్ చేయాలి అంటే ఇది తప్పకుండా చేయాల్సిందే మరి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ మనం హెయిర్ ఆయిల్ అండి ప్రిపేర్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ వచ్చి మనం ఎప్పుడూ చేయమండి. ఎప్పుడో ఒకసారి చేసుంటాము. ఈ ప్రాసెస్ వచ్చి ఆయుర్వేదిక్‌లో ఎక్కువ చేస్తుంటారు. సో, ఆ ప్రాసెసే మనం ఇవాళ ఇంట్లో చేస్తున్నాం. ఈ సీక్రెట్ పోట్లీ అండి. ఈ పోట్లీలో ఏమేమున్నాయి, నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశాను అనేవి చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు పెట్టాలి, దీని బెనిఫిట్స్ ఏమనేవి కూడా చెప్తాను. తప్పకుండా చూడండి. వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో, ఇలాంటి థెరపీ ఆయుర్వేదిక్‌లో చేస్తుంటారు. ఈ ప్రాసెస్ వల్ల మనకు హెడేక్ తగ్గుతుంది. మనకు స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వచ్చు. మనకు చాలా వరకు ఈ ప్రాసెస్ నుంచి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఎందుకంటే గోరువెచ్చని హెయిర్ ఆయిల్ ఇంగ్రీడియెంట్స్ కూడా మనం అప్పటికప్పుడు వేడి చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ వల్ల మనకు హెయిర్ గ్రోత్ స్పీడ్ అవుతుంది. సో, తప్పకుండా చూడండి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఇదొచ్చేసి రోజ్‌మెరీ ప్లాంట్. ఇంట్లోనే చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. నేను చిన్న మొక్క తెచ్చింటి. ఇది ఇంతలా గ్రో అయింది. చాలా అంటే చాలా సార్లు కట్ చేశాను. హెయిర్ ఆయిల్ గానీ, టోనర్ గానీ ఏది ప్రిపేర్ చేయాలన్నా గూడా ఫస్ట్ నేను చాలా వరకు ఫ్రెష్‌నే తీసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న కొమ్మలు గనక కట్ చేసుకున్నట్లయితే అవి మళ్ళా అలానే మనం భూమిలో పెట్టేస్తే మరి ఒకసారి గ్రో అయితాయండి. మీకు ప్లేస్ ఉంది అన్నట్లయితే మీరిలా నేలలో పెట్టొచ్చు. లేదు అన్నట్లయితే చిన్న కుంపట్లో అయినా సరే చాలా ఈజీగా గ్రో అవుతుంది. నార్మల్ వాటరు, బియ్యము, బ్యాళ్ళు ఇలా కడిగిన నీళ్లు పోసుకున్నా గూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి. ఇది రోజ్‌మెరీ ప్లాంట్ అని మనం ఎలా కనుక్కోవాలి? ఎప్పుడు మనం చూసిండం కదా! సో, ఒక్కసారి మనం దీన్ని గుర్తుపట్టామంటే ఇంకెక్కడున్నా సరే మనం చాలా ఈజీగా గుర్తుపట్టేస్తాం. ఫస్ట్ హింట్ వచ్చేసి అండి, దీన్ని మనం టచ్ చేస్తేనే ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్‌తోనే మనం కనుక్కోవచ్చు ఇది రోజ్‌మెరీ అని. సో, ఒక గుప్పెడు రోజ్‌మెరీ ఫ్రెష్ లీవ్స్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర లేదు అన్నట్లయితే మీరు డ్రై అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, అవిసె గింజలు, బియ్యము, కలోంజి అండి, నల్ల జీలకర్ర అంటాం గదా! అవి, తులసి ఆకులు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తులసి ఆకులు లేవు అన్నట్లయితే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటండి, మీకు ఒకవేళ ఎక్కువ డాండ్రఫ్ ఉంది అన్నట్లయితే డాండ్రఫ్‌తో బాధపడే వాళ్ళైతే ఒక గుప్పెడు వేపాకు, ఫ్రెష్ వేపాకు యాడ్ చేసుకోండి. సో, ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెనంపై వేసుకోవాలి. సో, ఒక మంచి అరోమా అండి, స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ, ఈ గింజలన్నీ చిటపటలాడతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మరి పొగ వచ్చేంత వరకు, మాడిపోయేంత వరకు కాల్చకండి. జస్ట్ ఒక మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఆ వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి అదే పెనంలో నేను ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నామండి. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి డబుల్ హీట్ మెథడ్‌లో చేస్తున్నానండి. డైరెక్ట్ మనం ఆయిల్ కాంచుకోకుండా ఇలా వేడి నీళ్ళలో ఏదైతే మనం బౌల్‌లో తీసుకున్నామో ఆ బౌల్ ఇలా వేడి నీళ్ళలో పెట్టేసుకుంటే ఆహ్, డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాం దీన్ని. ఇలా నూనె వేడైపోతుంది. ఇదొచ్చేసి నేను గానుగ నూనె తీసుకున్నాను. ఒక్కసారికి మనకి ఎంతైతే అవసరం ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ హీట్ చేశాను గదా! ఆ వెంటనే మనం ఒక కాటన్ క్లాత్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా మనం గట్టిగా కట్టేసుకోవాలండి. చల్లారనివ్వకూడదు. ఇవి ఎంతసేపున్నా సరే మనం పెనంపై ఉంటాయి గదా! వేడిగా అలానే తీసుకోవాలి. ఒకవేళ మీకు చల్లారిపోయాయి అనిపిస్తే మీరు మరొకసారైనా హీట్ చేయొచ్చు. సో, కాటన్ క్లాత్ తీసుకోండి, చాలా మంచిది. మరీ ఎక్కువగా వేడి లేకోకుండా చూసుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి చాలా హీట్ అయిపోయుంటాయి. ఇక్కడికైతే మన సీక్రెట్ పోట్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు కాస్త లవంగాలైనా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అండి. మనం గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్‌లో ఈ పోట్లీ అనేది డిప్ చేసి ఇలా మనం హెయిర్ అంత తీస్తూ పాపిడి ఉంటుంది కదా! అక్కడంతా ప్రెస్ చేస్తూ ఆయిల్ అనేది పెట్టేయాలండి. గోరువెచ్చగా ఒక థెరపీలాగా ఇది వర్క్ చేస్తుంది. చాలా మంచిది. మంచి స్మెల్ గూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడు ఆయిల్ అప్లై చేసినా సరే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీని బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. రోజ్‌మెరీ, తులసి, మెంతులు, అవిసె గింజలు, బియ్యం ఇవన్నీ యాడ్ చేసాం కదా! ఇది మన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. రోజ్‌మెరీ మన హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన స్కాల్ప్ అంటే మాడు అంటాం కదా! దాన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది.
డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకు ఈ థెరపీ చాలా బాగా వర్క్ చేస్తుందండి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. మెంతులలో ఐరన్, ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది మన హెయిర్‌కి చాలా స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె ప్యూర్ తీసుకుంటే గనుక మన హెయిర్‌కి ఒక నారిష్మెంట్ అయితే అందుతుందండి. మన హెయిర్ మాయిశ్చర్ లాగుంటుంది. ఈ నూనె వల్ల మన హెయిర్ ఎలాస్టిసిటీ అనేది హెల్తీగా ఉంటుంది. ఎప్పుడు జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, మధ్యలో నుంచి హెయిర్ విరిగిపోతుంటుంది చాలామందికి. ఆ సమస్య కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో, కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి ఇది కూడా మన హెయిర్‌కి చాలా మంచిది. తులసి కూడా అంతేనండి. డాండ్రఫ్‌ని రిమూవ్ చేస్తుంది. యాంటీ ఫంగల్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, దురద ఇవన్నీ తగ్గిస్తుంది. ఓవరాల్ ఈ థెరపీ వచ్చేసి మన హెయిర్ వాల్యూమ్‌ని పెంచుతుంది. పల్చని జుట్టు ఉన్న వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది. వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ ఆయిలింగ్ అనేది కంపల్సరీ అండి. ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా మన చేత్తో, మన ఫింగర్స్ టిప్‌తో మసాజ్ చేయాలి. మసాజ్ చేయటం వల్ల మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో, మన వీక్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్‌గా మారుతాయి. ఆయిల్ పెట్టడం వల్ల చిక్కు ఎక్కువగా పడదు. సో, మనం ఎప్పుడు జడ వేసుకున్నా, దువ్వెన చేసినా గూడా హెయిర్ అనేవి విరిగిపోకుండా హెల్తీగా ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇందులో ఉన్న అవిసె గింజలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న రోజ్‌మెరీ, తులసి గదా! దీంతో పాటు ఒకవేళ మీకు మునగాకు దొరుకుతుంది అంటే అది గూడా యాడ్ చేసుకోండి. మునగాకు వల్ల చాలా లాభాలున్నాయి. ఇక్కడ మా అమ్మాయి అడుగుతుంది, "ఇందులో యాడ్ చేస్తావు మమ్మీ" అని. సో, ఇవన్నీ నేను చెప్తున్నాను. పిల్లలకు మనం చెప్తూ ఉంటే మనం ఏమైనా చేస్తుంటే వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారండి. సో, రూట్ టు ఎండ్స్ వరకు పెట్టండి. మనకు హెయిర్ ఎండ్స్ అనేవి చిట్లిపోతుంటాయి. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ చాలా మందికుంటుంది. సో, ఇలా ఆయిలింగ్ పెట్టడం వల్ల హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. దీన్ని మీరు సెకండ్ టైమ్ గూడా యూజ్ చేయొచ్చండి. సేమ్ పాన్ హీట్ చేయండి. ఆ పాన్ పైన ఈ పోట్లీ తిప్పుతూ మనం వేడి చేసుకుంటే వేడి అవుతుంది. ఆయిల్ అలానే హీట్ చేసి పెట్టొచ్చండి. ఇక్కడ నేను మా అబ్బాయికి గూడా పెడుతున్నాను. ఒకవేళ ఇంట్లో మీరు ఇద్దరు, ముగ్గురు యూజ్ చేసుకోవాలి అన్నట్లయితే ఈ పోట్లీని ఒకవేళ మీరు ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే వాళ్ళని లాస్ట్‌లో అప్లై చేయండి. డాండ్రఫ్ లేని వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే డాండ్రఫ్ గూడా టచ్ చేస్తే వస్తుందండి. డాండ్రఫ్ మనకు తలలో ఉన్నా గూడా ఫేస్ మీద పడితే పింపుల్స్ వస్తాయి. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఆయిల్ థెరపీని తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, చూసారు కదండీ! ఎంత ఈజీ ప్రాసెస్. దీన్ని మీరు రిపీటెడ్‌గా వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ పెడుతున్నట్లయితే మీకు చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనకు స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత మనకు హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్‌గా అవుతుంది. డాండ్రఫ్‌ని కూడా మీరు తగ్గించుకోవచ్చండి. ఇదే కాదు, మీరు నార్మల్‌గా ఆయిల్ పెట్టినా కూడా గోరువెచ్చగా చేసి పెట్టినట్లయితే మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఈ సీక్రెట్ పోట్లీలో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. వీలైనంత వరకు అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ రోజ్‌మెరీ లేదు అన్నట్లయితే డ్రై కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా రోజ్‌మెరీని అయితే యాడ్ చేసుకోండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.